ఈ నెల 5న కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ ఎస్సీపీ జోయల్ డేవిస్. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ట్రయల్ రన్ రూట్లో వాహనాలు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయ్యే వరకు ట్రయల్ రన్ రూట్లో వాహనదారులు ప్రయాణించాలంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ ఎస్సీపీ జోయల్ డేవిస్ తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే ఇటు ఇప్పటికే మనం చూడవచ్చు 7 ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్ల నిర్మాణం పనులు గత నెలలోనే ప్రారంభం అవడం జరిగింది. సో ఈ క్రమంలోనే రోడ్ నెంబర్ 2లో అయితే ప్రత్యేకంగా బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. కానీ పనులను ఇంకా కొంత విస్తృతపరిచి ముందుకు నడిపించేందుకైతే ఇటు ట్రాఫిక్ అధికారులు మరికొన్ని వన్ వేలతో పాటు డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మనం ఒకసారి కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి ఒక మ్యాప్ను మొత్తం గమనించినట్లయితే మ్యాప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి డైవర్షన్స్ ఎటు నుంచి ఎటు ఉంటాయి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసేందుకు ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ఈ యొక్క డైవర్షన్ సంబంధించి మాట్లాడడానికి హైదరాబాద్ జాయింట్ సిపి అయితే జోయల్ డేవిస్ సార్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలాంటి డైవర్షన్స్ ఉంటాయి, ఎలాంటి వన్ వేలు ఏర్పాటు చేయబోతున్నారు? కేబీఆర్ చుట్టూ ఈ 360 డిగ్రీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ వన్ వే చేయాలని స్టడీ చేస్తున్నాము. మీరు 45 నుంచి ఇక్కడ రైట్ తీసుకోవడానికి ఉండదు, కంప్లీట్ లెఫ్ట్. ఎన్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇక్కడ రైట్ టువర్డ్స్ చెక్ పోస్ట్ రావడానికి ఉండదు, కంప్లీట్ లెఫ్టే ఉంటుంది. ఇలా ఈ కంప్లీట్ కేబీఆర్ చుట్టూ వన్ వే చేసి ట్రై చేస్తున్నాము. సో ఈ 2 సిగ్నల్ కూడా ఉండదు, 45 సిగ్నల్ ఆపరేట్ అవ్వదు, ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ కూడా ఆపరేట్ అవ్వదు, కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ టైంలో ఇదే బెటర్ అని అనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఇటు ఐటీ కారిడార్ వెళ్ళేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కదా, సో ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో ట్రయల్ రన్ ఏ విధంగా నిర్వహించబోతా ఉన్నారు? సో నెక్స్ట్ ఏం చెప్తారు సార్ ప్రజలకి? ట్రయల్ రన్ అయితే సండేనే పెడుతున్నాము. బట్ రెగ్యులర్ డేస్ లో మార్నింగ్ టువర్డ్స్ ఐటీ కారిడార్ కానీ ఈవినింగ్ ఫ్రమ్ ఐటీ కారిడార్ నుంచి టువర్డ్స్ ది సైడ్ కానీ చాలా మూవ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ సిగ్నల్ దగ్గర ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంత వాల్యూమ్ వచ్చినా కూడా కంటిన్యూస్ గా వాళ్ళు మూవ్మెంట్లు ఉంటారు కాబట్టి వెళ్ళిపోతుంటారు. ఒకవేళ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మనకి గ్రౌండ్ చేసినా కూడా ఉన్న క్యారేజ్ వేలో వాళ్ళు కంటిన్యూస్ మూవ్మెంట్లు ఉండడానికి అవకాశం ఉంది. సో టెంపరీగా కొద్దిగా ఇబ్బంది అయినా మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఇదే బెటర్ సొల్యూషన్ అని అనిపిస్తుంది. మనం ఇప్పటికే చూస్తే ఇటు బీవీబీ దగ్గర కానీ లేదంటే మనకు బాలకృష్ణ ఇంటి దగ్గర కూడా కొన్ని సిగ్నల్స్ క్లోజ్ చేశారు కదా, సో వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ వన్ వేలో? అంటే ఇప్పుడు అగ్రసేన్ స్టాచ్యూ నుంచి ఎవరైనా చెక్ పోస్ట్ వెళ్ళాలంటే వాళ్ళు బీవీబీ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి. అలాగే బాలకృష్ణ గారు ఇంటి దగ్గర 45 దగ్గర లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని రావాలి. అలా అవసరం లేదు. ఇంకా ఈ వన్ వే చేసేటప్పుడు స్ట్రైట్ టు స్ట్రైట్ నడిపిస్తాం. వాళ్ళు అగ్రసేన్ నుంచి వచ్చేవాళ్ళు బీవీబీ జర్నలిస్ట్ కాలనీ 45 స్ట్రైట్ జంక్షన్ మన చెక్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఒకవేళ వాళ్ళు 45కి వెళ్తున్నారంటే ఎన్టీఆర్ భవన్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ జర్నలిస్ట్ కాలనీ 45 లెఫ్ట్ తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళిపోతారు. ఈవినింగ్ వాళ్ళు సేమ్ 45లో వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. చెక్ పోస్ట్ ఎన్టీఆర్ భవన్ వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ సర్కిల్ తిరుగుతారు. ఈ కేబీఆర్ పార్క్ సిగ్నల్ కానీ చెక్ పోస్ట్ సిగ్నల్ కానీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పటికే మీరు ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, ఏం చెప్తారు సార్ ప్రజలకు ఫైనల్? సో ప్రజలకి ఏంటంటే గవర్నమెంట్ ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి వాళ్ళు గుర్తించి హెచ్సిటీ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. దీన్ని ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తున్నామో అంత త్వరగా ప్రజలకి మేలు జరగడానికి అవకాశం ఉంది. సో ఇంప్లిమెంట్ చేసే టైంలో డెఫినెట్లీ ఆ కన్స్ట్రక్షన్కి మినిమం టైం ఎంత ఉందో ఆ టైంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నాము. ఈ వన్ వే కూడా ఈ కన్స్ట్రక్షన్ టైంలో మీకు ఇన్కన్వీనియన్స్ కలగొద్దన్న ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాము. సో మీరు సహకరించాలి. ఏదైనా మీకు వేరే సూచనలు, మీరు ఇలా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే బెటర్ ఈ కన్స్ట్రక్షన్ టైంలో అలాంటి ఏమైనా సూచనలు ఉంటే కూడా మేము దాన్ని మా స్టడీని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా నిర్మించబోతున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్లు కానీ అదేవిధంగా అండర్ పాస్ల నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటు ట్రాఫిక్ అధికారులు తీసుకున్నటువంటి వన్ వే కానీ లేదంటే డైవర్షన్స్ అన్నింటినీ కూడా ప్రజలందరూ పాటించాలి. ఏమైనా సమస్యలు ఉంటే ఇటు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమస్యలను పరిష్కరించే దిశగా అయితే ఈ యొక్క అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని మనతో అయితే హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.